హాయ్ అండి. మా ఆయన ఓట్స్తో ఎప్పుడు ఒకే వెరైటీనా కొంచెం డిఫరెంట్గా చేయమని అడిగారు. హెల్తీగా ఉండాలి, వెజ్జెస్ కూడా యాడ్ చేయమని చెప్పారు. నేను ఓట్స్ ఆమ్లెట్ వేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. స్పీనచ్, పాలకూర, అల్లం వెల్లుల్లి పేస్టు, దీని బదులు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. టమాటో, ఓట్స్, బొంబాయి రవ్వ, శనగపిండి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ 2 ఎగ్స్. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. సాఫ్ట్గా మనం చేత్తో పట్టుకొని చూస్తే గోధుమ పిండిలాగా మెత్తగా ఉండాలండి పొడి. ఇది చాలా హెల్దీ అండి. ఒక్క దోశ తింటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టొచ్చండి. ఎగ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది మనం దోశలాగే కాకుండా గుంట పొంగనాల్లాగా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వాటర్ ఏమీ కలపలేదు, ఓన్లీ ఎగ్స్తోనే ఈ బ్యాటర్ని అంతా కలిపాను. ఇలా దోశ పిండిలాగా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా చిన్న చిన్న అల్లం ముక్కలైనా వేసుకోవచ్చండి. నాకు ఇంట్లో ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఏమేమి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నానో అవన్నీ వేసుకుంటున్నానండి. ఇంకా దీంట్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో అవి అయితే ప్రస్తుతానికి లేవు, ఇవే ఉన్నాయి, అందుకని ఇవే వేసుకుంటున్నాను నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి యాడ్ చేసుకున్నాను కదా, అందుకే కారం ఏమీ వేసుకోవట్లేదు. ఒకవేళ మీకు కారం చాలదో కావాలి అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి కారం బదులు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర ప్లేస్లో పాలకూర వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది నేను ఈవినింగ్ డిన్నర్కి వేస్తున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా వేసుకోవచ్చండి. మార్నింగ్ ఏం పిండి లేదు, ఉప్మా తినలేము అనుకునే వాళ్ళు ఈ ఓట్స్ ప్లేస్లో అటుకులు తీసుకొని అటుకులతో సేమ్ ఇలాగే చేసుకోండి. అది కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఇప్పుడన్నా చూపిస్తాను. దోశ పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పిండి అంతా లైట్గా స్ప్రెడ్ చేయాలండి. కొంచెం మందంగానే వస్తుంది, ఎందుకంటే అన్నీ వేసాం కదా కూరగాయలు. దోశ వేసేసిన తర్వాత కంప్లీట్గా స్టవ్ సిమ్ చేసేసి మూత పెట్టేసేయండి. సన్న సెగ మీద ఉడకాలండి, లోపల దాకా ఉడకాలి కదా, కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడా మాడలేదు, లోపలంతా చక్కగా ఉడికింది. ఇది మా ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను. మీటింగ్లో ఉన్నారండి, ఎక్స్ప్రెషన్స్ ఇస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.